మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. జనవరి 5, 6, 7 తేదీల్లో కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫలితాలు శుభాలు అశుభాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుంభరాశి జాతకులకు మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఏ వ్యక్తిని మీరు దూరం పెట్టాలి, ఎటువంటి వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో మీరు కష్టాలు అనుభవిస్తున్నారో, ఈ 3 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక బాధ్యత తీర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా సన్నిహితుల్లో కానీ, మీ యొక్క స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ మీ చెడును కోరుకునే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు ఇదివరకు చాలా సందర్భాల్లో కీడు జరిగినా కానీ మీరు వారిని అవాయిడ్ చేయలేకపోతున్నారు. అంటే మొహమాటానికి పోయి వారితో కంటిన్యూ చేస్తున్నారు. వారితో ఉండే రిలేషన్ని మీరు కంటిన్యూ చేయడం వల్ల జరిగిన నష్టాలు అర్థమైనా కూడా వారిని మీరు అవాయిడ్ చేయలేకపోతున్నారు. చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. అటువంటి వ్యక్తి వల్ల ఈ 3 తేదీల్లో మీకు ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ పైన నేరారోపణలు చేయటం కానీ, మీ పైన ఒక పెద్ద నిందను వేయటానికి కానీ ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంది. బయట వ్యక్తుల దగ్గర వారు చెడు ప్రచారం చేయటం కానీ సిద్ధపడుతున్నారు. ఒక కుట్రపూరితమైన చర్యకు దిగబోతున్నారు. వారిని దూరం పెట్టడం వల్ల మాత్రమే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అటువంటి వ్యక్తులతో మీ యొక్క వ్యక్తిగత విషయాలను అస్సలు షేర్ చేయకూడదు. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యాల గురించి కూడా అటువంటి వ్యక్తులతో మీరు ఎప్పుడూ కూడా చెప్పకూడదు. అటువంటి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మున్ముందు కూడా రాబోతున్నాయి. కేవలం ఈ 3 తేదీల్లో మాత్రమే కాదు, మీ జీవితంలో మీ కీడుని కోరుకునే వ్యక్తులు ఎప్పుడు ఉన్నా సరే వారిని ఖచ్చితంగా దూరం పెట్టండి. ఎందుకంటే వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారు. నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కారణంగా కూడా జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి వ్యక్తి యొక్క లైఫ్లో ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ అంతా మీ చుట్టూ ఉన్నట్లుగా ఉంటుంది. మీరు మంచి మనస్తత్వం కల వ్యక్తులను మాత్రమే మీ స్నేహితులుగా, సన్నిహితులుగా ఎంపిక చేసుకోండి. చెడు వ్యక్తిత్వం కలవారిని ఎంత దూరం పెడితే మీ యొక్క జీవితం అంత సాఫీగా సాగిపోతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారికి చెందినటువంటి పురుషులు కానీ, స్త్రీలు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. అటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి వల్ల మీరు ఎటువంటి కష్టాలు అనుభవించారో ఒక్కసారి గుర్తు చేసుకొని వారిని దూరం పెట్టండి. లేకపోతే ఇప్పుడు కూడా అటువంటి నిందను, ఆరోపణను మీరు భరించాల్సి ఉంటుంది. లేకపోతే కనుక సంఘంలో మీరు చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ పైన దొంగతనం నేరం మోపడం, ఇటువంటి పరిస్థితులు వారి వల్ల ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. కేవలం ఈ సమయంలో మాత్రమే కాదు, మీ కీడు కోరుకునే వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఏ సందర్భంలో అయినా సరే మీతో పాటు ఉండకూడదు. వారితో సాన్నిహిత్యం కూడా మంచిది కాదు. అయితే కుంభరాశి వారు శివారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.